రెగ్యులర్ జాబ్ అప్డేట్స్‌లో భాగంగా ఈరోజు టుడే మనకి రిసెప్షనిస్ట్ వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో, మనకి ఈ జాబ్స్ వచ్చేసి మెయిన్‌గా మనకి సికింద్రాబాద్ అండ్ అమీర్పేట్ లొకేషన్‌లో ఉన్నాయి. సో, ఈ జాబ్స్‌కి ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మనం ఒకసారి క్వాలిఫికేషన్ చూస్తే మనకు మెన్షన్ చేసింది ఏందంటే మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒకవేళ ఇంటర్మీడియేట్ అయినా పర్వాలేదు అప్లై చేసుకుంటామంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. నో ప్రాబ్లమ్ అలా ఏం లేదు. సో, మనకి యాస్ ఎ రిసెప్షనిస్ట్‌గా ఫ్రంట్ ఎండ్ నుండి ఫ్రంట్ ఆఫీస్‌లో సో, వచ్చిన క్లయింట్స్‌కి అడ్మిషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదేంటంటే రిసెప్షనిస్ట్‌గా సో, అడ్మిషన్ మనకి ఒక ఇన్స్టిట్యూట్‌లోనే అడ్మిషన్స్ ఉంటాయి. మనకి అడ్మిషన్స్ యూనివర్సిటీ గానీ, కాలేజ్ అడ్మిషన్స్ గురించి క్లయింట్స్‌తోని మాట్లాడాల్సి ఉంటుంది. సో, వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ నేమ్స్ గాని అన్ని రికార్డ్స్‌లో మెన్షన్ చేసుకోవడం, వచ్చే కాల్స్‌ని కూడా రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. ఫ్రీ ఉన్న టైమ్స్‌లో కాల్స్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. యూనివర్సిటీ మనకిది కాలేజ్ అడ్మిషన్స్ గురించి. సో, ఇది యాస్ ఎ రిసెప్షనిస్ట్‌గా మీరు చేయాల్సింది. సో, దీనికి మినిమమ్ బేసిక్ సాలరీ వచ్చేసి 12,000 నుంచెళ్ళి మనకి అప్ టు 25,000 మెన్షన్ చేశారు. ప్లస్ ఇన్సెంటివ్స్. ఒకవేళ ఆల్రెడీ రిసెప్షనిస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉందనుకున్న వాళ్ళు సాలరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ప్రీవియస్ సాలరీ ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత అయితే సాలరీ డిసైడ్ అవుతుంది. సో, ఓకే అనుకుంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కాంటాక్ట్ నెంబర్‌కి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే లొకేషన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సికింద్రాబాద్ అండ్ అమీర్పేట్. సో, ఈ లొకేషన్ ఓకే అనుకున్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోండి. అలాగే టైమింగ్స్ వచ్చేవరకి మార్నింగ్ 9:30 నుంచెళ్ళి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. 6 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. వీక్లీ 1 వీక్ ఆఫ్ ఉంటుంది. సో, రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.